హాయ్ అన్న, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీ సాయి. ఈరోజు స్పిరిట్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. స్పిరిట్ మూవీ గురించి లాస్ట్ ఫ్యూ వీక్స్గా చాలా రూమర్స్ అయితే వచ్చాయి. అన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అన్న, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని నమ్ముతూ వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ స్పిరిట్ మూవీని అయితే సందీప్ రెడ్డి వంగ గారు ఆయన ఫేవరెట్ స్టోరీ అని చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంకా ఈ సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఈ స్పిరిట్ మూవీ ఒక సిన్సియర్ కాప్ పైన ఉండబోతుందని తెలుస్తోంది. ఈ స్పిరిట్ మూవీ నుంచి స్టోరీ లీక్ అయిందనేసి చాలా వీడియోలు అయితే నేను యూట్యూబ్లో చూసిన. స్టోరీ అయితే ఏమాత్రం లీక్ అవ్వలేదు ఫ్రెండ్స్, అన్నీ వాళ్ళు క్రియేట్ చేసుకున్న స్టోరీలే. అయితే మంచి న్యూస్లు అయితే ఈ మూవీ నుంచి బయటకు వస్తూనే ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఓన్లీ ప్రభాస్ గారిని స్పిరిట్ మూవీ కోసమే ఆయన డేట్లు అడిగినట్లు తెలుస్తూ ఉంది. అయితే ప్రభాస్ అన్న చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన చేతిలో 4-5 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ స్పిరిట్ మూవీ షూటింగ్ అయితే ఉగాదికి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ స్టార్ట్ అవుతుందో లేదో ఈ న్యూస్తో కన్ఫ్యూజన్లో పడిపోయినారు. ఎందుకంటే ప్రభాస్ అన్న డేట్లు అంత ఖాళీగా లేవు, అన్న చాలా బిజీగా ఉన్నాడు. ఇంకా సందీప్ రెడ్డి వంగ గారు అయితే కండిషన్ పెట్టినారు, ఓన్లీ స్పిరిట్ మూవీ కోసమే మీ టైం, ఇంకా మీ డేట్లన్నీ కావాలనేసి. ప్రభాస్ అన్న దీనికి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, ఇంకా ఈ స్పిరిట్ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందనేసి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. స్పిరిట్ మూవీ కోసం నేను భయంకరంగా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఇది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అయిపోయింది. సందీప్ రెడ్డి వంగ గారు తీసిన 2 మూవీలతోనే, యాక్చువల్గా 3, కాకపోతే అర్జున్ రెడ్డి అనేది హిందీలో డబ్బింగ్ చేశారు. సెకండ్ ఫిలిం కబీర్ సింగ్ అనేసి. యాక్చువల్గా ఈయన తీసింది అయితే 2 స్టోరీలు, ఆయన ఓన్ స్టోరీలు. కాబట్టి ఈ యానిమల్ ఫస్ట్ అర్జున్ రెడ్డి మూవీతోనే టాప్ డైరెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అయిపోయాడు. ఇంకా సెకండ్ యానిమల్ మూవీతో టాప్ డైరెక్టర్ ఇన్ ఇండియా అయిపోయాడు. దీంతో ఇప్పుడు ప్రభాస్ అన్న మూవీ స్పిరిట్ మూవీతో టాప్ డైరెక్టర్ ఇన్ వరల్డ్ అయిపోదామని చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అయిపోతాడు. ప్రభాస్ అన్నకి వరల్డ్ మార్కెట్ అంత ఉంది, ప్రభాస్ అన్న క్యాపబిలిటీ అంత ఉంది. ప్రభాస్ అన్నతో ఈ స్పిరిట్ మూవీ కానీ వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తే సందీప్ రెడ్డి వంగ పేరు ప్రపంచవ్యాప్తంగా వినపడడం అయితే కన్ఫర్మ్ ఫ్రెండ్స్. ఇంకా మనం సందీప్ రెడ్డి వంగ గారు పెట్టిన కండిషన్కి ప్రభాస్ గారు ఒప్పుకున్నారనేసి అయితే ఒక చిన్న లీక్ అయితే వినపడుతూ ఉంది, కానీ అది నిజమో కాదో ఇంకా మనకు తెలియదు. ప్రభాస్ అన్న కానీ స్పిరిట్ మూవీని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని కానీ తీస్తే మాత్రం ఫ్యాన్ వరల్డ్ స్టార్ అయిపోతాడు సందీప్ రెడ్డి వంగ గారు అయితే. ఇంకా ఈ స్పిరిట్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ స్పిరిట్ మూవీ కోసం అయితే సందీప్ రెడ్డి వంగ గారు 3 years కష్టపడి స్టోరీ రాసుకున్నారంట. యానిమల్ రిలీజ్ అయిన తర్వాత నుంచి కాదు, అంతకుముందే ఈ సిన్సియర్ కాప్ అనే స్టోరీ అయితే ఆయన దగ్గర ఉన్నిందంతా, దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారంట. ఈ మూవీ అయితే ఇంకొక రేంజ్లో ఉండబోతుంది అనేసి సందీప్ రెడ్డి వంగ గారిని ఏ ఇంటర్వ్యూలో అడిగినా చెప్తున్నాడు. కానీ ఈ మూవీ గురించి ఏమీ చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడంటే సినిమా బాగుంటుంది, ఇది ఒక సిన్సియర్ కాప్ గురించి రాబోతున్న సినిమా సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది. ఇవి తప్ప ఏ ఒక్క చిన్న లీక్ కూడా సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఈ మూవీ గురించి చేయట్లేదు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా, ఇంకా ఎప్పుడెప్పుడు మనం ఈ మూవీని థియేటర్లో చూడొచ్చా అని వెయిట్ చేస్తున్నారంటే, ఈ మూవీ అయితే మనకి థియేటర్లో వచ్చేసరికి 2026 ఎండింగ్ కానీ 2027 మిడ్లో కానీ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. 2027 సమ్మర్లోకే స్పిరిట్ మూవీ అయితే రిలీజ్ డేట్ ఉండబోతుంది అనేసి నాకు అనిపిస్తూ ఉంది. సందీప్ రెడ్డి వంగ గారు ఎక్కువ టైం తీసుకోరు, కానీ మూవీ కోసం ప్రీ ప్రొడక్షన్కి పోస్ట్ ప్రొడక్షన్కి అయితే భయంకరమైన టైం తీసుకుంటారు. ఎందుకంటే ఆయన ముందుగానే మైండ్లో ఒక విజువల్ని ఊహించుకుంటాడు కదా, ఆ విజువల్ని ఆయన కంపల్సరీ మ్యూజిక్ డైరెక్టర్తో కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరితో కలిసి వర్క్ చేసుకొని ఒకేసారి సినిమాని అయితే షూట్ చేస్తారనేసి క్లారిటీ అయితే ఉంది. ఇంకా సందీప్ రెడ్డి వంగ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, మన డార్లింగ్ ప్రభాస్ అన్న గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కింద ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి న్యూస్లు మీ ముందుకు తీసుకొచ్చేదానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తూనే ఉంటాను. నేను మీ సాయి కుమార్. జై హింద్.